అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు మధుర్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ ఎలా తగ్గాలి, వెయిట్ లాస్ ఆఫ్టర్ సి సెక్షన్. సో చాలామంది మన మదర్స్ ఎవరైతే న్యూ మదర్స్ ఉంటారో సో అలా ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఇది. ప్రతి ఒక్కరు వెయిట్ చేసే టిప్స్ కోసం వెయిట్ చేస్తారు కదా, సో అదనమాట. సో ఆఫ్టర్ సి సెక్షన్, నార్మల్ కావచ్చు, సి సెక్షన్ కావచ్చు. సో సి సెక్షన్ అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్ అయితే వాళ్ళకి జాగ్రత్తలు ఉంటాయి, అలా అని వాళ్ళకి ఏది ఉండదని కాదు. సో వాళ్ళకి జాగ్రత్తలు ఉంటాయి, బట్ సి సెక్షన్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. ఓకే, సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోబోతున్నాను. హోప్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, సో ఫస్ట్ మనం బిఫోర్ ప్రెగ్నెన్సీ మనం ఎలాగైతే ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా చేస్తున్నామా లేదా అన్నది డిస్కస్ చేద్దాము. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చేసామా, ఆఫ్టర్ డెలివరీ కూడా చేసామా అన్నది చెప్తాను. సో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సో బిఫోర్ మ్యారేజ్ అయితే నేను సూర్యాసనాలు వేసేదాన్ని, బికాజ్ నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది. సో నా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు, ఈ సూర్యాసనాలు వేయడం వల్ల నీకు కొంచెం కంట్రోల్లో ఉంటుంది, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ వీటి వల్ల ఎక్కువ మైగ్రేన్ వస్తుంది. సో అందుకనేసి ఈ సూర్యాసనాలు వేస్తే కొద్దిగా కంట్రోల్లోకి వస్తుందని చెప్పారు. సో నేను అదే చేసేదాన్ని. మినిమం టు మినిమం నాకు ఆఫీస్ టైం అయిపోతున్నా ఎలా ఉన్నా సరే నేను ఒక 10 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా వేసేదాన్ని సూర్యాసనాలు అన్నది. మనకి బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను నోటీస్ చేశాను, నాకు మైగ్రేన్ అన్నది ఆల్మోస్ట్ ఇంకా హాఫ్కి నాకు కంట్రోల్లోకి వచ్చింది. అంటే హాఫ్ కంట్రోల్ అంటే ఆ పెయిన్ ఏదైతే నేను బేర్ చేసేదాన్నో వీక్లో 3 టైమ్స్ నేను మైగ్రేన్తో సఫర్ అయ్యేదాన్ని. సో మెడిసిన్స్ అవి ట్రీట్మెంట్ తీసుకున్నా యూజ్ చేసినా నో యూజ్ అనమాట. ఆ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొద్దిగా లావ్ అవ్వడం, మళ్ళీ తగ్గడం ఇలాంటివే ఉండేవి తప్పితే నాకు మైగ్రేన్ హెడేక్లో ఎలాంటి డిఫరెన్స్ రాలేదు. సో ఇంకా మనకి ఉంటాయి కదా జస్ట్ కొద్దిగా తగ్గడానికి మనం తీసుకునేవి జండుబామ్ అని, అమృతాంజన్ అని, విక్స్ అని, అదని ఇవన్నీ బాటిల్స్ యూస్ చేసేసేదాన్ని నేనైతే. సో అలాంటి టైంలో ఈ సూర్యాసనాలు అనేది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇప్పటికీ లేదని కాదు, ఉంది, బట్ అంత సివియారిటీ లేదనమాట. సో నాకు ఎంతైతే ప్రీవియస్ అంటే సూర్యాసనాలు బిఫోర్ ఉండేదో, నేను స్టార్ట్ చేయకముందు సూర్యాసనాలు, సో అంతకన్నా నాకు తక్కువగానే ఉండేదన్నమాట. సో నేను కూడా ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేసేదాన్ని, ఖచ్చితంగా వేయండి సూర్యాసనాలు అని, బికాజ్ దాని రిజల్ట్ నాకు కనబడింది. సో అందుకని నేను పర్టికులర్గా మనం మార్నింగ్ వేస్తాం కాబట్టి, సో ఆఫీస్కి నాకు హరిబరిగా ఉండేది. లంచ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళే టైంకి మళ్ళీ నాకు అసలు టైం లేకపోయినా సరే, ఎంత టైం లేకపోయినా క్యాబ్ వచ్చేసే టైం అయినా సరే నేను ఖచ్చితంగా సూర్యాసనాలు ఒక 5-10 మినిట్స్ దానికి టైం ఇచ్చి రెడీ అవుతాను. అంత ఎఫెక్ట్ ఉంటుంది దాంట్లో, బికాజ్ మెడిసిన్తో మనకి లేని ఎఫెక్ట్ ఈ సూర్యాసనాలతో ఉంటుంది. అందుకే అందరు చెప్తారు కదా, యోగా అవి ఇవి చేస్తూ ఉండండి న్యాచురల్గా. టేకింగ్ మెడిసిన్స్ ఇట్స్ బెటర్ దెన్ టేకింగ్ మెడిసిన్ కన్నా ఇది బెటర్ కదా అనేసి. బట్ అక్కడ అయిపోయింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ కొద్దిగా వేసేదాన్ని. సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, సో నేను అస్సలు మ్యారేజ్ అయిన 6 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను. సో అస్సలు కూడా నేను ఇంకా వేయలేకపోయాను. అంటే ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందో ఏంటో, వేయొచ్చో లేదో, బేబీకి ఏమైనా హామ్ అవుతుందేమో ఇలా సూర్యాసనాలు వేస్తే అది ఇది అనేసి కంప్లీట్గా మానేశాను అనమాట. సో అలా మానేసినప్పుడు కొద్ది రోజులకి ఏమైందంటే, కొన్ని రోజులకి అంటే హోల్ ప్రెగ్నెన్సీ అంతా కూడా నాకు మైగ్రేన్ అనేది చాలా మైల్డ్గా వచ్చేది. అంటే ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి అలా. అది వై ఐ డోంట్ నో, బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెసా లేదంటే మనకి బేబీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి
ఫుడ్లో చేంజెస్ వలన లేదా మన మైండ్ సెట్ చేంజ్ అవ్వడం వలన హ్యాపీగా ఉంటాం కదా ఆ టైంలో. సో దానివల్ల అనేది నాకైతే అస్సలు ఐడియా లేదు. బట్ నాకు మైగ్రేన్ అనేది చాలా కంట్రోల్లో ఉండింది ఈ హోల్ ప్రెగ్నెన్సీ. సో 9 monthsలో నాకు జస్ట్ ఒక 2-3 times సివియర్గా వచ్చింది అంతే. తర్వాత అంతా చాలా మైల్డ్గా ఉండింది. అది కూడా ఒక 2 monthsకి ఒక 3 monthsకి అలా వచ్చేది. సో ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నానంటే అంటే స్ట్రెస్ కంట్రోల్ ఇవన్నీ కూడా మనం యోగాలు ఇవన్నీ చేస్తాం కదా. సో ఆఫ్టర్ డెలివరీ వెయిట్ గెయిన్ ఎలా అయ్యాము, డెలివరీ స్టార్ట్ అవ్వకముందు ఎలా ఉన్నాము, డెలివరీ అప్పుడు ఎంత వెయిట్ గెయిన్ అయ్యాము, సో ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉన్నాము అన్నది మనం చూసుకోవాల్సింది. బికాస్ ఈ అనాలిసిస్ మనం చేసుకోవాలి. దాన్ని బట్టి అప్పుడేం ఫుడ్ తీసుకునే వాళ్ళం, ఎక్కడ ఫుడ్లో చేంజ్ చేసాము. డెలివరీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా మనం అంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటాం, ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం కదా. సో మోర్ దెన్ అంటే ఇద్దరికి సరిపోయేంత తినాలి అంటారు పెద్దవాళ్ళు. సో నేనైతే నాకు ఎంత అవసరమో అంతే తినేదాన్ని. బట్ నా బేబీ చాలా హంగ్రీగా ఉండేది కాబట్టి నేను చెప్పాలంటే ఎక్కువే తినేదాన్ని. సో వెయిట్ కూడా ఆల్మోస్ట్ 100 kgsకి వెళ్ళిపోయాను నేను. 9th month ఇంకా ఎండింగ్కి వచ్చేసరికి నేను 100 kgsకి వెయిట్ వెళ్ళిపోయాను. సో జనరల్గానే నేను 70 ఉండేదాన్ని వెయిట్. సో నా హైట్కి అయితే నేను 75 ఉండాలి. సో 70-72 ఇలానే మెయింటైన్ అయితే ఉండేది జనరల్గా నాది. సో ప్రెగ్నెన్సీలో 9th month రీచ్ అయ్యేసరికి నేను 100 kgs వెళ్ళిపోయాను. 100 kgs అప్పుడు అనుకునేదాన్ని ఇంకా చాలా చబ్బీగా ఇలా అయిపోయాను. అసలు నేను వెయిట్ లాస్ అవుతానా అనుకునేదాన్ని అనమాట. అంటే ఇంకేం చేయాలో, ఎన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుందో, సరే ఫస్ట్ అయితే బేబీని చూసేద్దాం, బేబీ రావాలి బయటికి, బేబీని చూడాలి, ఈ యాంగ్జైటీ ఎక్కువ ఉండి అంత ఉండేది కదా. కాన్సన్ట్రేషన్ అంతా ఫుడ్ మీద, బేబీ మీదే ఉండేది. సో ఆఫ్టర్ డెలివరీ, సో నేను డెలివరీ అయ్యాక వెయిట్ లాస్ అయ్యాను. ఎక్కువ కాదు, జస్ట్ ఒక 5 kgs అలా లాస్ అయ్యాను అనుకుంటా. అంటే డెలివరీ అయ్యాక ఒక 10-20 daysకి అంతే. నాది C-section డెలివరీ. సో C-section అయింది కాబట్టి బెల్ట్, మనం నడుము పట్టి అవన్నీ వేస్తారు కదా ఆఫ్టర్ డెలివరీ. సో నార్మల్ వాళ్ళకి ఈజీగా వాళ్ళు టై చేసుకోవచ్చు, అలా అన్నీ చేసుకోవచ్చు. బట్ సిజరీన్కి మనకి స్టిచ్చెస్ అవి పడతాయి కాబట్టి పొత్తి కడుపు దగ్గర. సో మనం ఆబ్వియస్లీ అసలు ట్రై చేయడానికి ఫస్ట్ మనకి ధైర్యం సరిపోదు. అండ్ ఆల్సో మనకి బేబీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా అట్ ద సేమ్ టైం. సో ఫీడింగ్ మామ్స్ ఇంకా చెప్పొద్దు. సో ఫీడింగ్ మామ్స్ బేబీ ఫస్ట్ 1 to 3 months వరకు అయితే బేబీ ఇంకా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు, అసలు ఏమవుతుందో అర్థం కాదు బేబీ గురించి. సో అది చాలా స్ట్రెస్ఫుల్ డేస్ ఉంటాయి అన్నమాట. 1 month, 2nd month, 3rd month వరకు కూడా. 3rd monthకి మనకి బేబీకి బాండింగ్ కుదురుతుంది. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇదంతా. సో మా బాబు డెలివరీ అప్పుడు ఇలాగే జరిగింది. నేను కంప్లీట్గా అసలు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థమయ్యేది కాదు. ఫీడ్ చేసేదాన్ని ఏడ్చేవాడు. అయినా ఎందుకు ఏడుస్తున్నాడు, నైట్స్ అయితే ఇంకా కంప్లీట్గా ఏడుస్తుండాడు. నిద్రలే. C-section అయింది కాబట్టి ఆ మెడిసిన్ మనకి ఈ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ ఇస్తారు కదా. సో చాలా డ్రౌజీగా ఉంటుంది, నిద్ర వస్తుంటుంది అనమాట కంప్లీట్గా. ఆ టైంలో బేబీ, మీరు ఎవరైనా సిజరన్ మదర్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా వెయిట్ లాస్ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ అయితే ఏది పడితే అది తీసుకోకూడదు అంటే హెల్దీ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, ఫీడింగ్ మామ్స్ కాబట్టి. సో హెల్దీ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలా అని హెవీగా మీల్ తీసుకోకూడదు. నేనైతే హెవీగా మీల్ అస్సలు తీసుకునేదాన్ని కాదు. సో మీరు నా యూట్యూబ్ స్టార్టింగ్ వీడియోస్ చూస్తే నాలో వచ్చిన డిఫరెన్స్ మీరు చూడొచ్చు. అప్పుడు వెయిట్ ఎలా ఉన్నానో, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాను అన్నది చూడొచ్చు. ఇప్పుడైతే నేను కంప్లీట్గా 75 to 78 ఉన్నాను. సో 75 to 78 ఉన్నాను అట్ ప్రజెంట్ నేను వెయిట్ అయితే. సో అంటే 1 month అవుతుంది, నేను ఇంకా ఏం చెక్ చేసుకోలేదు. సో అందుకని లాస్ట్ వెయిట్ మీకు చెప్తున్నాను. అంటే 100 kgs నుంచి నేను ఈ 1 year జర్నీలో, 1 year నా బాబుకి 1 year మొన్ననే రీసెంట్గా అయింది, 1 month బ్యాక్. సో
ఆ 1 ఇయర్లో నేను ఇంత వెయిట్ లాస్ అయ్యాను. మేబీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి అనుకుంటా, బట్ నేనైతే ఎలాంటిది చేయలేదండి. బికాజ్ సీ సెక్షన్ అవ్వడం ఒకటి అండ్ భయం వేసేది బెల్ట్ వేసుకోవాలన్నా. బట్ నాకైతే స్టొమక్ అన్నది ఎక్కువ ఉండేది కాదు. ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్గా నాకు తగ్గిపోయిందనమాట. సో హెవీగా ఉండడం అంటే ఫ్యాట్ లేదు, బెల్లీ ఫ్యాట్ అన్నది నాకు అస్సలు లేదు. సో అందుకనే ఈజీగా తగ్గిపోయింది. నీకు ఎలాంటి క్లాత్ అది టై చేసుకోకుండా అని చెప్పారు డాక్టర్. సో నీకు బెల్ట్ కూడా అవసరం లేదన్నారు. బట్ మన భయం ఉంటుంది కదా కొంచెం ఉన్నా సరే. సో అందుకని నేను తెచ్చుకున్నాను, కానీ 1 డే వేసుకున్నాను. ఆ బెల్ట్ మనకి హిప్ బెల్ట్ అన్నది. బట్ అస్సలు పెయిన్ వచ్చేసినట్టు అయిపోయింది నాకు స్టిచెస్ అన్నీ. సో ఇంక మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు, ఇప్పుడు వరకు కూడా అసలు దాని జోలికే వెళ్ళలేదు. ఏంటంటే వెయిట్ లాస్ ఇక్కడ ఫుడ్ అండి, ఫుడ్ కంట్రోల్లో ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని నేను చెప్తాను. ఎందుకంటే నేను అలాగే వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నాట్ ఓన్లీ ఫుడ్, మిల్క్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో హెల్దీ ఫుడ్, న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. మీట్ అది ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే బేబీకి హెల్దీగా ఫీడింగ్ చేయాలి కాబట్టి. అలా అని రైస్ కంటెంట్ తగ్గించి నేను కర్రీస్ ఎక్కువ తీసుకునేదాన్ని. సో అది నాకు బాగా ప్లస్ అయింది. సో ఆ ప్లస్ అవ్వడం వల్లే నేను ఈ వెయిట్ లాస్ అన్నది ఈజీగా అయ్యాను. సో ఒక్క ఫుడ్లోనే అవ్వలేదండి, ఎందుకంటే 3rd మంత్ నుంచి నేను నా ఇంట్లో పనంతా కూడా చేసుకునేదాన్ని. సో మనం కింద కాలు పెట్టకూడదు 6th మంత్ వరకు. అంటే మనకి కింద ఉండే బండలకి చల్లగా ఉంటుంది కదా, అదంతా మనకి టైల్స్కి అలా తగలకూడదు కాలుకి, ఫ్యూచర్లో పెయిన్స్ వస్తాయని చెప్తారు న్యూలీ డెలివరీ వాళ్ళకి. సో అందుకని నేను 6th 7th మంత్ వరకు కూడా స్లిప్పర్స్ ఇంట్లో సెపరేట్గా తెప్పించుకుని అవే యూస్ చేసుకుంటూ నా వర్క్ అంతా చేసుకునేదాన్ని. నా వర్క్, బేబీ వర్క్, బాబు వర్క్, సో అంతా ఇంకా మీకు తెలుసు కదా బాబు వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఫీడింగ్ చేయాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, అండ్ మనకి మిషనరీ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉన్నా కూడా సో మనం చేసే పనులు అయితే ఉంటాయి కదా, సో అలాంటివి చేసుకోవాలి. స్పెషల్లీ న్యూలీ డెలివరీ వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. నాకు ఇబ్బందిగానే ఉండింది, బట్ తప్పలేదు, చేసుకోవాల్సి వచ్చింది. అండ్ వెయిట్ లాస్ ఇలాగే ఇదే కంటిన్యూ, సేమ్ ప్రాసెస్ నేను కంటిన్యూ అయ్యాను. సో టిప్స్ అంటే స్పెషల్గా టిప్స్ ఎవరి టిప్స్ ఎవరికి యూజ్ అవ్వండి, ఎందుకంటే ఎవరి బాడీ తత్వం వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కరు టైప్గా ఉంటుంది. సో ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్ అంటారు కదా డాక్టర్స్. బికాజ్ ఇందుకే అనమాట ఏంటంటే వాళ్ళ బాడీ టైప్ అన్నది, అంటే హీట్ బాడీ కానీ లేదా కూల్ బాడీస్ అని ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా, దాన్ని బట్టి ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు. సో ఇప్పుడైతే థైరాయిడ్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది కదా లేడీస్లో. సో దానివల్ల ప్రెగ్నెన్సీలో అటాక్ అవుతుంది థైరాయిడ్ కూడా ఈ మధ్య. సో నాకు అయింది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక 3rd 2nd మంత్కే నాకు థైరాయిడ్ కనబడింది. బట్ అది చాలా కంట్రోల్లో ఉంది, లిమిటెడ్గా ఉంది. సో ఇప్పటికి వచ్చేసి నేను 3rd 6th మంత్ తర్వాత ఇంకా అసలు థైరాయిడ్ టాబ్లెట్స్ యూస్ చేయలేదు. ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు యూస్ చేసేదాన్ని, ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేసేదాన్ని. సో తర్వాత ఇప్పటి వరకు నేను అసలు మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్ ముట్టుకోలేదు. డాక్టర్ వేసుకోమన్నారు, బట్ ట్రై చేయలేదు, అసలు వేసుకోలేదు కూడా. సో ఇప్పుడైతే నేను వెయిట్ ఈజీగా నేను నార్మల్లో ఎలా ఉండేదాన్నో బిఫోర్ డెలివరీ అలాగే ఆల్మోస్ట్ అయిపోయాను. సో టిప్స్, యోగాస్ ఇవన్నీ చేయొచ్చు. ఎవరైతే ఫ్రీ టైం ఉందనుకున్న వాళ్ళు లేదా ఇంట్లో హెల్ప్ చేయడానికి ఉన్నారు అనుకుంటే మీరు ఈజీగా ఈ యోగాస్ అనేసి సూర్యాసనాలని ఇలాంటివి వేయచ్చు. నార్మల్ వాళ్ళకి అంటే వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు, బికాజ్ వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సీ సెక్షన్ వాళ్ళకి నార్మల్ వాళ్ళకి 9 months మనం ఎలా ఉంటామో వాళ్ళు అలాగే. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ. అంటే డెలివరీ టైంలో అది సీ సెక్షన్ అవ్వచ్చు లేదా నార్మల్ అవ్వచ్చు, డిపెండ్స్ అనమాట. సో ఆ డిఫరెన్స్లోనే చాలా చేంజెస్ ఉంటాయి. బికాజ్ సీ సెక్షన్ అయిన వాళ్ళకి స్టిచెస్ పడతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. హెవీ వెయిట్స్ ఇలాంటివి లిఫ్ట్ చేయకూడదు. అండ్ నార్మల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఒక 6 months జాగ్రత్తగానే ఉండమంటారు, ఎందుకంటే లేడీస్ ఉమెన్ బాడీ హీల్ అవ్వడానికి, ఆ డెలివరీ అయిన తర్వాత హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా. సో అందుకని
నా ఎక్స్పీరియన్స్ అంటే ఇదే అండి. పెద్దగా టిప్స్ ఏం చెప్తానంటే ఫుడ్ అయితే ఖచ్చితంగా కంట్రోల్లో ఉండండి. మెయిన్ టిప్ అయితే ఇదే, నేను పాటించిన మెయిన్ టిప్ అయితే ఇదే. స్పెషల్గా ఎలాంటి మెడిసిన్ కానీ లేదా ఎలాంటి యోగా లేదా సూర్యాసనాలు ఎక్సర్సైజ్ ఏది చేయలేదు ఇప్పుడు వరకు. టుడే ఈ రోజు వరకు కూడా నేను ఇలాంటి ఇది చేయలేదు. బట్ నా పని నేను చేసుకునేదాన్ని. సో బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో నేను ఎక్సర్సైజ్ అంటే మూమెంట్, ఎక్సర్సైజ్ అంటే నాట్ ఓన్లీ లిఫ్టింగ్, మనం జిమ్కి వెళ్ళి చేయడం లేదా యోగాలు ఇవన్నీ కాకుండా మన బాడీకి మూమెంట్ అన్నది ఉండాలి. మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఈజీగా స్ట్రెస్ అవ్వాలి, ఈజీగా ఫ్లెక్సిబుల్ అవ్వాలి. ఆఫ్టర్ డెలివరీ మనకి ఈజీగా ఫ్లెక్సిబుల్ అవ్వాలి అంటే అది మనలో మెయిన్ మన మైండ్ నేను చేయగలను అన్నది, లేదా నేను బిఫోర్ లాగే ఎందుకు ఉండకూడదు. నేనైతే ఇలాగే అనుకున్నాను. నేను ఎందుకు సీ సెక్షన్ అయితే నేను ఎందుకు ఇంత భయపడాలి, స్టిచెస్ హీల్ అవుతున్నాయి కదా. సో నేను నా బిఫోర్ ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను అనేసి కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్, ఎక్కువ హెవీ వెయిట్స్ అలాంటివి లిఫ్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండేదాన్ని. బట్ వర్క్ అయితే అన్నీ చేసుకునేదాన్ని అండి, ఏ టు జెడ్ అన్నీ చేసుకునేదాన్ని. అందులో మా డాడీ, మా హస్బెండ్, మా తమ్ముడు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో ఎవరైనా ఎక్సర్సైజెస్ ఇవి ఎవరైనా సజెస్ట్ చేస్తే కూడా చేయండి, అందులో అంటే తప్పేమీ లేదు, చేయొచ్చు. సో ఇంట్లో ఉండి వితౌట్ ఎక్సర్సైజెస్ మనం ఇలా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని నా ఎగ్జాంపుల్గా నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.